హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ ఏంటంటే ఆకుకూర పుల్లగూర ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా దానికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి, టమోటా, ఒక చిన్న సైజు ఆనియన్, ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీకి తగ్గట్టుగా సరిపడా చింతపండు, ఒక టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేసుకోవాలి కుక్కర్లో. కట్ చేసుకున్న మామిడికాయ బద్దలను కూడా వేసుకోవాలి. విధంగా వేసుకొని కర్రీకి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి ఇంక స్టవ్ మీద పెట్టేయడమే ఫ్రెండ్స్. ఈజీ ఫ్రెండ్స్, ఈ కర్రీ 5 minutesలో మనం చేసుకోవచ్చు. చూడండి విధంగా ఇవి 10 విజిల్స్ వచ్చే వరకు మనం ఇట్లాగే ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఆకుకూర బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉడికిపోయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనం మూత తీస్తే ఈ విధంగా మనకి బాగా లోపల బాయిల్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి. అదే పప్పు గుత్తితో బాగా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన టమోటా, ఆనియన్, పచ్చిమిర్చిని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకొని కర్రీకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి, కల్లుప్పుని. చూడండి ఈ విధంగా కల్లుప్పుని వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ చేసుకొని మనం ఆకుకూరలో వచ్చిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కలుపుకొని బాగా మిక్సింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు చిటపట అంతే అనే వరకు వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చిటపట ఉంటాయి కదా. అన్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆనియన్ రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఆనియన్ కలర్ చేంజ్ అవుతూ ఉంది. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చూడండి మనం మిక్సింగ్ చేసుకున్న ఆకుకూరను కూడా దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపులో చూడండి ఈ విధంగా వేసిస్తే అంతే, పుల్లగూర రెడీ. ఇది కొద్దిసేపు ఆ తాలింపులో బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes అయినా కొద్దిగా వాటర్ యాడ్ చేసి అదే వాటరు ఒక 5 minutes బాగా కలిపి బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఆకుకూర ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి మా అత్తమ్మ బాగా చేస్తుంది ఫ్రెండ్స్ కర్రీసు. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంది. బాయిల్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చూసారు ఈ విధంగా అంతే ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడి రైస్లోకి తినవచ్చు, బాగుంటుంది. వేడి అన్నంలోకి పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.